ల్యాండ్ స్క్వీజ్ అంటే ల్యాండ్‌ని ఎక్కువ ప్రెషర్‌కి పెట్టడాన్ని ల్యాండ్ స్క్వీజ్ అంటారు. ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ సస్టైనబుల్ ఫుడ్ సిస్టమ్స్ అనేది ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. దాని టైటిలే ల్యాండ్ స్క్వీజ్ అనమాట. సో, ఈ రిపోర్ట్ ప్రకారం వరల్డ్ వైడ్‌లా 1% పీపులే 70% ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ ఉంది వాళ్ళకి. అండ్ 2008 నుంచి 2022 మధ్యలో ల్యాండ్ ప్రైజెస్ అనేవి వరల్డ్ వైడ్‌లో డబుల్ అయినాయి. ఎస్పెషల్‌గా సెంట్రల్ ఈస్టర్న్ యూరోప్‌లో ల్యాండ్ రేట్స్ అనేవి ట్రిపుల్ అయినాయి అనమాట ఈ రిపోర్ట్ ప్రకారం. అండ్ నెక్స్ట్ ఇండియాకొస్తే ఇండియాలో 10% ల్యాండ్ ఓనర్స్‌కి 45% ఆఫ్ ఫార్మ్ ల్యాండ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి మనము తెలుసుకోవాల్సిన టర్మ్ వచ్చేసి ల్యాండ్ ఇన్‌ఈక్వాలిటీ. ల్యాండ్ ఇన్‌ఈక్వాలిటీ అంటే ఇన్‌ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్. సో, ఓన్లీ కొంతమంది కొంతమంది దగ్గర ల్యాండ్స్ అనేవి ఉన్నాయి. ఎక్కువ కాన్సంట్రేట్ అనేవి ఉన్నాయి. సో, మిగతా వాళ్ళు ఆల్మోస్ట్ ల్యాండ్ లేబరర్స్ లాగా పనిచేస్తున్నారు. లేకపోతే ల్యాండ్ లెస్ లాగా ఉన్నారు. ఓకే. సో, అసలు ఈ ల్యాండ్ స్క్వీజ్‌కి ఎందుకు ఎక్కువ ల్యాండ్ స్క్వీజ్ అనేది ఎందుకు ఎక్కువైతుంది అంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి గవర్నమెంట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని, గ్రోత్ కారిడార్స్ అని, ల్యాండ్‌ని అర్బనైజేషన్ దిశగా ఇట్లా ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్, గ్రోత్ కారిడార్స్‌ని డెవలప్ చేయడానికి తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియలైజేషన్. దీంట్లో ఏంది అంటే మ్యాక్సిమం ల్యాండ్స్ అన్నీ ఫార్మర్స్ చేతిలో నుంచి ఫినాన్షియల్ యాక్టర్స్ చేతిలోకి మారడం ఎక్కువైపోతుంది ఈ మధ్యలో. అండ్ ఇంకొకటి వాటర్ ఇంకా రిసోర్స్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడనే మ్యాక్సిమం క్యాష్ క్రాపింగ్ చేయడానికి చూస్తున్నారనమాట. మ్యాక్సిమం ల్యాండ్ దానికే యూజ్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏమవుతుంది, రిసోర్స్ పోతుంది, వాటర్ కెపాసిటీ అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా తక్కువ అయిపోతుంది. నెక్స్ట్ గ్రీన్ గ్రాబ్. ఇదేంటి అంటే గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్‌కి చాలా వాటర్ అనేది అవసరం పడుతుంది. సో, దానికి మ్యాక్సిమం ల్యాండ్ కూడా కావాలి. సో, ఇట్లా ఆల్మోస్ట్ 20% ఆఫ్ ల్యాండ్ డీల్స్ చేసుకుంది ఈ గ్రీన్ గ్రాబ్ పేరు మీద. నెక్స్ట్ ఫార్మ్ ల్యాండ్స్‌ని ఎక్స్పాండ్ చేయడము ఇవన్నమాట. సో, దీని కింద ఏంటి అంటే మ్యాక్సిమమ్ మైనింగ్ ప్రాజెక్ట్స్, దానివల్ల కూడా ల్యాండ్ స్క్వీజ్ ఎక్కువైతుంది. నెక్స్ట్ సో, ఇట్లా వాల్యూ చైన్ ఇంటిగ్రేషన్ కానీ అంతకుముందు అదర్ రీజన్స్ వచ్చేసి అప్పట్లో జమీందారీ సిస్టమ్ ఉంటుండే. సో, జమీందారీ సిస్టమ్‌లో ఏంది ఒక్కొక్కరికి మ్యాక్సిమం ల్యాండ్ ఉంటుండే. సో, అది కూడా ఒక రీజన్. మళ్ళీ సోషల్ ఇన్‌ఈక్వాలిటీ, డిస్క్రిమినేషన్ కూడా ఒక రీజన్ లాగా మనం చెప్పుకోవచ్చు. సో, ఈ ల్యాండ్ స్క్వీజ్ వల్ల ఇంపాక్ట్స్ ఏంది అంటే, ఫస్ట్ థింగ్ ల్యాండ్ యొక్క కెపాసిటీ అనేది తక్కువైపోతూ ఉంటుంది. సో, మ్యాక్సిమం ఇండస్ట్రియలిస్టులు అందరూ ల్యాండ్ గ్రాబ్ చేసుకొని ఎక్కువ అర్బనైజేషన్‌కి అట్లా పాటుపడితే అక్కడున్న రిసోర్సెస్ అన్నీ తక్కువైపోతాయి. ఇంకొకటి గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పోతుంది. బయోడైవర్సిటీ అనేది ఉండదు. సో, మ్యాక్సిమం ఇక్కడ ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటి అంటే 87% ఆఫ్ ల్యాండ్ గ్రాబ్స్ అన్నీ బయోడైవర్సిటీ హైగా ఏ రీజియన్‌లో అయితే ఉంటుందో ఆ రీజియన్నే అక్కడనే వీళ్ళు ల్యాండ్ గ్రాబ్ చేసుకుంటున్నారనమాట. సో, ఇది కొంచెం డిప్రెస్డ్ విషయము. ఎందుకంటే ఇట్లా ల్యాండ్ గ్రాబ్ చేసుకోవడం వల్ల అక్కడున్న మంచి బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, క్లైమేట్ పైన కూడా ప్రెషర్స్ అనేవి పెరుగుతాయి. సో, 2000 నుంచి స్మాల్ ల్యాండ్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఆల్మోస్ట్ 34% ఆఫ్ ల్యాండ్ అనేది గ్రాబ్ చేసుకున్నారు. సో, ఇవి మేజర్‌గా ఇంపాక్ట్స్ దీనివల్ల. సో, గ్రీన్ హైడ్రోజన్ ఇండస్ట్రీస్ పెడితే అక్కడ వాటర్ స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోతుంది. అండ్ వాటర్ ఇంటెన్సివ్ క్రాప్ ప్రొడక్షన్ చేస్తే అక్కడ ల్యాండ్ డిగ్రేడ్ అయిపోతుంది అనమాట. సో, ఇట్లాంటి మేజర్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఫ్యూచర్లో మనకి ఫుడ్ సెక్యూరిటీ పైన కూడా ఇంపాక్ట్ పడవచ్చు. సో, అంతకుముందుకి ల్యాండ్ ఇన్‌ఈక్వాలిటీని అడ్రస్ చేయడానికి కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకొని వచ్చినారు. పోస్ట్ ఇండిపెండెంట్ ఎరాలో ఏమైంది అంటే జమీందారీ సిస్టమ్‌ని అబాలిష్ చేసేసినారు. నెక్స్ట్ టెనెన్సీ అబాలిషన్ చేసినారు. సో, ఈ టెనెన్సీ అబాలిషన్ అనేది వెస్ట్ బెంగాల్ ఇంకా కేరళలో ఎక్కువ సక్సెస్ఫుల్ అయింది. ల్యాండ్ సీలింగ్ యాక్ట్. సో, ఇదేంది అంటే
పర్టిక్యులర్ ఫ్యామిలీకి ఓన్లీ లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ అనేది ఉండాలి అనేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చెప్తుంది. నెక్స్ట్ భూదాన్ మూమెంట్ ఏంది అంటే ఆచార్య వినోబా భావే దీన్ని ఇనిషియేట్ చేసిండు. దీనిది ఏంది అంటే ఎక్కువ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళ స్వయంగా వచ్చి వాలంటరీగా వచ్చి ల్యాండ్స్ అనేవి ల్యాండ్లెస్ లేబరర్స్కి కానీ ల్యాండ్లెస్ పీపుల్కి కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేసి భూదాన్ మూమెంట్ యొక్క మెయిన్ ఉద్దేశం. సో తర్వాత 2000 తర్వాత ఏంది అంటే కొన్ని యాక్ట్స్ తీసుకొని వచ్చినాయి. దాంట్లో వచ్చేసి షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006. సో దీంట్లో ఏంది అంటే కొంతమందికి ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్స్ ఉంటాయి కదా కొన్ని, సో ఆ ల్యాండ్స్ అక్కడ ఉన్న వాళ్ళకి చెందుతాయి అనేసి ఈ యాక్ట్ చెప్తుంది. నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ స్వామిత్వ స్కీమ్. సో స్వామిత్వ స్కీమ్ ఏం చేస్తుంది అంటే డ్రోన్ టెక్నాలజీ యూజ్ చేసి కరెక్ట్ ల్యాండ్ మ్యాపింగ్ అనేది చూస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆ ల్యాండ్ యొక్క ప్రాపర్టీ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కరెక్ట్ ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ అక్విజిషన్, రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్. సో ఇట్లా అంటే కొన్ని ల్యాండ్ అక్విజిషన్లో కొన్ని అవకతవకలు ఉంటాయి కదా, అవన్నిటినీ కరెక్ట్గా ట్రాన్స్పరెంట్ ప్రాసెస్లో ఈ యాక్ట్ ద్వారా ల్యాండ్ అక్విజిషన్ అనేది అవుతుంది. నెక్స్ట్ మోడల్ టెనెన్సీ యాక్ట్. సో దీంట్లో ఏంటి అంటే టెనెంట్స్కి ల్యాండ్ లార్డ్స్కి మధ్యలో మంచి ఎకోసిస్టమ్, ట్రాన్స్పరెంట్ ఎకోసిస్టమ్ అనేది ఉండడానికి ఇది తీసుకొని వచ్చారు అనమాట. సో వే ఫార్వర్డ్ చూసుకుంటే గవర్నింగ్ సిస్టంలో సో ఈ ల్యాండ్ పైన కొన్ని చాలా గొడవలు ఉంటాయి కదా, సో అట్లాంటి గొడవలు రాకుండా కరెక్ట్ ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి మ్యాపింగ్ కానీ ఇట్లాంటి ప్లానింగ్ ప్రాసెసెస్ కానీ తీసుకురావాలి. నెక్స్ట్ ల్యాండ్ అనేది ఓన్లీ ఇండస్ట్రియలైజేషన్కి, అర్బనైజేషన్కి, స్పెషల్ ఎకనామిక్ గ్రోత్ కారిడార్స్కి కాకుండా ఎన్విరాన్మెంట్ని, ఫుడ్ ఇష్యూస్ని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అర్బనైజేషన్ దిశగా వెళ్ళాలి, స్పెషల్ ఎకనామిక్ గ్రోత్ కారిడార్స్ అనేవి డెవలప్ చేయాలి అని ఇంకొకటి. నెక్స్ట్ వచ్చేసి కమోడిటీ బేస్డ్ పైన కాకుండా కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్ అనేది తీసుకురావాలి. సో ప్రజలందరూ అక్కడున్న కమ్యూనిటీ వాళ్ళందరూ ఎన్విరాన్మెంట్ సస్టైనబుల్గా యూజ్ చేయాలి. ఇంకా అర్బనైజేషన్లో కూడా ఓవర్ పొల్యూటెడ్ కాకుండా అక్కడ ప్లాంట్స్ పెంచడము, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ యాక్ట్స్ అనేవి తీసుకొని రావాలి. సో దానికి కమ్యూనిటీ అందరు రెస్పాన్సిబుల్ తీసుకొని చేయాలి. సో అట్లా ఆ దిశగా వెళ్ళాలి అని. నెక్స్ట్ సో అట్లా జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఒకటి సేమ్ ఇదే కమ్యూనిటీ లెడ్ కన్జర్వేషన్ అనేది దాని మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఇట్లా మేజర్ పాలసీస్ అనేవి వే ఫార్వర్డ్లో మనం చూసుకున్నాం.